కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు నాగేంద్ర, శివ, సతీష్ మరియు లక్ష్మీ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపర అన్నపూర్ణ పూజనీయులు డొక్కా సీతమ్మ విగ్రహాన్ని శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరిస్తూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులతో కలిసి విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కాల రామచంద్రరావు, కటకంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. పదే పదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే డొక్కా సీతమ్మ గారి పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకని నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మా నాయకుడు చెప్తున్న విశిష్టత ఏముందని చెప్పి వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళి కూడా చూపించాను. చాలా చిన్న ఇల్లు, అంత ఇంట్లో ఉంటూ ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆకలి అన్న పదం అర్ధరాత్రి వచ్చినా సరే మనకి జగన్ కోటేశ్వరరావు చెప్తా ఉంటారు. కాలంలో మనం చూస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఎక్కడ గ్రామం దాటి ఆవిడ ఊరు బయటికి వెళ్తా ఉంటే ఆవిడ ఇంటికి భోజనానికి ఎదురొస్తే ప్రయాణం మానుకుని వచ్చి ఆవిడ వడ్డించిన సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు. కుల మతాలు సంబంధం లేకుండా అడిగి పూర్వం రోజుల్లో గోదావరి ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేని రోజుల్లో రోడ్లు అవి ఉండేవి కాదు. అనేక దూరాల నుంచి ప్రయాణం చేస్తూ వచ్చేవారు. వారందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే డొక్కా సీతమ్మ గారి ఇంటి దొరుకుతుంది చెప్పారు. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఆవిడ భోజనం పెట్టి ఆ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా చేశారు. దానికి స్ఫూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం పిల్లల దగ్గర నుంచి కూడా తెలియాలన్న ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకం అని చెప్పి పేరు పెట్టి ఇవాళ డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం, ఆవిడ యొక్క స్ఫూర్తి పిల్లలకు తెలియాలి, పెద్దలకు తెలియాలి. అన్నం పెట్టి ఆశ్రయించడం అంటే అంత గొప్ప విషయం అన్నది మన నేటి తరం పిల్లలకి, పిజ్జాలు బర్గర్లు తిని పిల్లలకి అన్నం విలువేటలో తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చక్కటి కార్యక్రమం పెట్టడం జరిగింది.